పఠించి పాటించి చాటెదము సదా. పఠించి పాటించి చాటెదము సదా. దేవునికి మహిమ. నమస్కారం అండి. మనం తెలుగు వాడుక భాషలో బైబిల్ని చదువుకుంటున్నాం కదా. ఈరోజు సంఖ్యాకాండం 25వ అధ్యాయం చదువుకుందాము. చదువుకునే దానికన్నా ముందుగా నేను చాలా రోజులు గ్యాప్ ఇచ్చేసాను. ఏదో ఒక సమస్య మధ్యలో వచ్చేసి అదే ఎక్కువ అనేసుకొని ఒకరోజు ఆపేసినాక ఒక 1 వీక్ ఒక వారం వరకు సరే బైబిల్ చదవట్లేదే అయ్యయ్యో అనే ఫీలింగ్ లోపలున్న అయ్యో అవ్వట్లేదే అనేది ఉండేది. తర్వాత కొన్ని రోజులకి పూర్తిగా ఆ గిల్ట్ ఫీలింగ్ కూడా పోయి ముందుకు వెళ్ళిపోయాను. అలా మనం తెలియకుండానే ఒక ద్వారాన్ని తెరిచేస్తాము. తర్వాత పూర్తిగా అది ఆక్యుపై చేసేసి తర్వాత మనకి అయ్యో అనే భావన కూడా లేకుండా చేసేస్తుంది అని నాకు పాఠం అర్థమైంది. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నోసార్లు గుర్తు చేస్తూ ఉంటారు, చదవాలి, నువ్వు బైబిల్ చదవాలి, నువ్వు ముందుకు వెళ్ళాలి అని. కానీ ఆ పాయింట్ రావటం అనేది, ఆ బైబిల్ ముట్టుకొని మళ్ళీ చేయటం అనేది ఎంత కష్టమైపోతుందంటే తర్వాత ఆ బైబిల్ ముట్టుకునేటప్పటికి ఏదో ఫోను, లేకపోతే ఏదో పెద్ద సమస్య, లేకపోతే ఏదో అయిపోవటమో, అలా ఏదో ఒకటి వచ్చి తర్వాత చూద్దాంలే, ఈ 2 కలిపి 3వ రోజు చూసేద్దాం అలా అనిపిస్తుంది. ఆ పాయింట్ మనం ఎప్పుడైతే మళ్ళీ వెనక్కి తప్పిపోయిన గొర్రె వచ్చి దేవుని దగ్గర కన్ఫెస్ ఎలా వస్తుందో అప్పుడు దేవుడు హక్కును చేర్చుకున్నట్టుగా వెళ్ళిపోయి, దేవా నేను చేయలేకపోతున్నాను అని ఎప్పుడైతే మనం అప్పచెప్పేసుకుంటామో అప్పుడు దేవుడు మనకి శక్తినిచ్చి మళ్ళీ మొదలు పెట్టేలా చేస్తారు. అదే నాకు అర్థమైంది ఈ బ్యాక్ స్లైడ్కి. కనుక పూర్తిగా దేవునికి నేను అప్పగిస్తూ ఈసారి నుంచి బైబిల్ని కంప్లీట్ చేయాలని, రోజు ఒక బైబిల్ వీడియోని ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. అసలు ఎందుకు ఇలా డిజిటైజ్ చేయాలి? చాలా యాప్స్ ఉన్నాయి బయట, చాలామంది యూట్యూబ్లో చాలా బాగా అన్నీ దొరుకుతున్నాయి కదా. నేనెందుకు చేస్తున్నాను అంటే 3 కారణాలు. ఫస్ట్ కారణం, నా దేవునికి నేను ఈ విధంగా ట్రిబ్యూట్ ఇవ్వాలి అనుకుంటున్నాను. ఇలాంటి డిసిప్లిన్ నేను చేస్తే నేను బైబిల్ని ముందుగా చదవగలను అని నేను అనుకున్నాను. రెండోది, ఇది వాడుక భాషలో ఉంది, నాకు అర్థమవుతుంది, అది అందరికీ చెప్పాలి, ఇలాగే వాడుక భాషని అందరూ వినాలి అని నేను అనుకున్నాను. ఇప్పుడు వచ్చే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలంలో ప్రతిదీ సమ్మరైజ్ అయిపోతూ కుదించి వస్తూ ఉంది. ఉన్నది ఉన్నట్టుగా బైబిల్ని డిజిటైజ్ చేయాలి అని నా నోటితో నేను చేయాలి అని అనుకున్నాను. ఇప్పట్లో చాలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ రావటం వలన ఆ బాటే చదివేస్తూ ఉంది. కానీ నా అంతటా నేను నా వాయిస్తో, నా దేవుడిచ్చిన బ్రీతింగ్ ఉంటుంది కదా, ఆ బ్రీత్తో దేవుని వాక్యాన్ని చదవాలి అని నేను అనుకున్నాను. అది తరతరాలు ఉండాలి అని నేను నిర్ణయించుకొని ఈ విధంగా ప్రేరేపణ కలిగి నేను ఇది చేస్తున్నాను. ఇది ఎవరెవరికి ఉపయోగపడుతుంటే మళ్ళీ 3కు ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నా. ఒకటి, బైబిల్ తెలుగు వాడుక భాషలో ఉంది కాబట్టి, గ్రాంధికంగా లేదు కాబట్టి, వాడుకునే భాషే కాబట్టి, మాట్లాడే భాషలో ఉంది కాబట్టి అందరికీ అర్థమవుతుంది. అండ్ ఈ మధ్యకాలంలో అందరికీ వినగలుగుతున్నారు, మాట్లాడగలుగుతున్నారు, కానీ ఆ భాషని చదవడానికి అవ్వటం లేదు కొన్ని స్కూల్స్ వలన. భావితరానికి అలా అవ్వకుండా ఉండాలని నేటివ్ భాష అయిన నా భాషలో నేను బైబిల్ని డిజిటైజ్ చేయాలి, ఉన్నట్టుగా చదవాలి అని నేను అనుకున్నాను. అది ఫస్ట్ పాయింట్. వాళ్ళకి ఇది ఈజీగా అర్థమవుతుంది. రెండో పాయింట్, కళ్ళద్దాలు లేకుండా ఏ పుస్తకమైనా చదవలేని వారు ఉంటారు. వాళ్ళు హ్యాపీగా కళ్ళు మూసుకొని బైబిల్ అంతటినీ మననం చేసుకోవచ్చు. అది రెండో పాయింట్. మూడో పాయింట్, బిజీ లైఫ్స్లో బైబిల్ నుంచి ఒకసారి చదువుకోవాలి అనుకునే వాళ్ళకి ఏదైనా పని చేసుకుంటా కూడా బైబిల్ రేడియోగా ఒక పక్కన పెట్టేసి ఆడియో బైబిల్గా మనం పనులు చేసుకుంటా బైబిల్ని మననం చేసుకోవచ్చు. ఇది ఉన్నట్టుగా నేను చదువుతున్నాను కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మీకు బోధిస్తాడు. ఎక్కడైనా మీకు
క్లారిఫికేషన్ కావాలి అంటే చాలామంది పాస్టర్ గారులు ఉన్నారు, చాలామంది దైవజనుల దగ్గర మీరు ఈ క్లారిఫికేషన్స్ తెలుసుకోవచ్చు. అలాగే ముందుగా మీరు పరిశుద్ధాత్మ దేవుడిని అడగండి, ఇక్కడ ఎందుకు ఇలా అయ్యింది, నాకు ఎందుకు అర్థం కాలేదు అని. ఖచ్చితంగా దేవుడు జవాబిచ్చే దేవుడు. సరే, ఇప్పుడు మొదలు పెడదాము. ఇప్పుడు మనం సంఖ్యాకాండం 25వ అధ్యాయాన్ని చదవబోతున్నాము. సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి అంటే 17 వచనాలు ఉన్నాయండి. ఈ 25వ అధ్యాయం దేని గురించి చెప్తుందయ్యా అంటే బయల్షేర్ దగ్గర ఇజ్రాయేలీల పాపం గురించి చెప్తుందంట. చదువుకుందామండి. ఇజ్రాయేల్ ప్రజలు షిత్తీంలో మకాం వేశారు. అక్కడ వారు మోయబు స్త్రీలతో వ్యభిచారం చేయసాగారు. ఆ స్త్రీలు తమ దేవుళ్ళ బలులకు వారిని పిలిచారు. వారు వెళ్ళి భోజనం చేసి ఆ దేవుళ్లకు సాష్టాంగ నమస్కారాలు చేశారు. ఈ విధంగా ఇజ్రాయెల్ ప్రజలు షేయర్ బయల్ దేవుడికి లొంగిపోయినందుచేత వారి మీద యెహోవా కోపాగ్ని రగులుకుంది. యెహోవా మోషేతో, నీవు ఆ ప్రజల నాయకులందరినీ తోడుకొని పట్టపగలే యెహోవా సన్నిధానంలో వారిని కొరత వేసి చంపాలి. అప్పుడు యెహోవా కోపాగ్ని ఇజ్రాయెల్ ప్రజల మీద నుంచి తొలగిపోతుంది అన్నాడు. అంచేత మోషే ప్రజల న్యాయాధిపతులతో షేర్ బయల్ దేవుడికి లొంగిపోయిన వాళ్లను చంపాలి, మీలో ప్రతి ఒక్కరూ తన వంశంలో ఉన్న అలాంటి వాళ్ళని చంపండి అన్నాడు. అప్పుడు ఇజ్రాయెల్ ప్రజలంతా సన్నిధి గుడారం ద్వారం దగ్గర సమకూడి ఏడుస్తూ ఉండగానే వారి కండ్ల ఎదుట, మోషే కండ్ల ఎదుట ఇజ్రాయెల్ ప్రజల్లో ఒకడు తన వారి దగ్గరకు ఒక మిద్యాను స్త్రీని వెంటబెట్టుకొని వచ్చాడు. ఫినెహసు అది చూశాడు. ఫినెహసు యాజీ అయిన అహరోను మనవడు, ఎలియాజరు కొడుకు. అతడు సమాజం నుంచి లేచి ఈటెను చేతపట్టుకొని ఆ ఇజ్రాయెల్ వాడి వెంటపడి అతని గుడారంలో ప్రవేశించి అతన్ని, ఆ స్త్రీని కడుపు గుండా దూసుకుపోయేలా ఈటెతో పొడిచాడు. అప్పుడు ఇజ్రాయెల్ ప్రజల మధ్య విపత్తు నిలిచిపోయింది. ఆ విపత్తు వలన చనిపోయిన వారు 24,000 మంది. తర్వాత యెహోవా మోషేతో ఇలా అన్నాడు, యాజీ అయిన అహరోను మనవుడు ఎలియాజరు కొడుకైన ఫినెహసు ఇజ్రాయేల్ ప్రజల మీద నుంచి నా కోపాన్ని మళ్లించాడు. అతడు నా పక్షంగా దోషం చూపించాడు గనుక నేను నా రోషంతో వారిని నాశనం చేయలేదు. కాబట్టి ఇలా ప్రకటించు, ఫినెహసు తన దేవుని విషయం రోషం కలిగి ఇజ్రాయేల్ ప్రజల కోసం ప్రాయశ్చిత్తం చేశాడు గనుక నేను అతనితో నా ఒడంబడికను చేస్తున్నాను. అది శాంతి ఒడంబడిక, శాశ్వతమైన యాజీ పదవిని గురించిన ఒడంబడిక. ఇది అతనికి, అతని సంతానానికి ఎప్పటికీ నిలిచి ఉండే ఒడంబడిక. ఆ మిద్యాను స్త్రీతో హతమైన వాడి పేరు జిమ్రి. అతడు సాలు కొడుకు. షిమ్యోను గోత్రంలో పూర్వీకుల కుటుంబాలలో ఒక కుటుంబానికి నాయకుడు. హతమైన మోయోబు స్త్రీ పేరు కొజ్జీ. ఆమె సూర్ కూతురు. అతడు మిద్యాను పూర్వీకుల కుటుంబాలలో ఒకదానికి నాయకుడు. అది జరిగాక యెహోవా మోషేతో ఇలా అన్నాడు, మిద్యాను వాళ్ళు తంత్రాలు చేసి మీకు విరోధులయ్యారు. షేయర్ దేవుడి విషయములో విపత్తు వచ్చిన రోజున హతమైన తమ సోదరి మిద్యాను నాయకుడి కూతురు అయిన కొజ్జీ విషయంలో వాళ్ళు మిమ్మల్ని మోసగించారు గనుక మీరు వాళ్లకు విరోధులై వాళ్లను కూలగొట్టాలి. ఇది సంఖ్యాకాండం 25వ అధ్యాయం అండి. 26వ అధ్యాయం మళ్ళీ రేపు నేను అప్లోడ్ చేస్తాను. దేవునికి మహిమ.